ప్రభుత్వాన్ని నిందిస్తారు తప్పించి అధికారిని తప్పుపట్టరు జనం. వాళ్ళకి ఎందుకని, వాళ్ళ అధికారికి ఓటేయాల, ప్రభుత్వానికి ఓటేశారు, పార్టీకి ఓటేశారు. కాబట్టి అవి తను చెబితే ఎక్కదు, తను జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడితే ఎక్కుతుంది, వాళ్ళు చెప్తే ఎక్కుతుంది. తద్వారా ప్రభుత్వం మీదన ఒక పెను అస్త్రాన్ని, ఓ బ్రహ్మాస్త్రాన్ని తీసివేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే యువతకు అవకాశం ఇవ్వడం అంటే లాస్ట్ టైం మొన్న 2024 ముందు అంటే కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేశారు. నియోజకవర్గాలు మార్చడం కానీ, కొత్త వారికి అవకాశం ఇవ్వడం, వారసులకు అవకాశం ఇవ్వడం. అలాగే కొన్ని చోట్ల విజయవాడ వెస్ట్ చూసుకుంటే ఆయన మైనార్టీ, ఆయన ఆటో డ్రైవర్కి ఎవరికి ఇచ్చారని, అలాగే అనంతపురం మడకసిరలో కూడా ఒక లారీ డ్రైవర్కి ఇచ్చారు. ఇలాంటి అంటే ఇలాంటి కొన్ని వ్యూహాలు బెడిసికొట్టిని మళ్ళీ ఇప్పుడు ఓన్లీ యువతకే అవకాశం ఎక్కువగా ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఆ తరహా నిర్ణయాలు మళ్ళీ ఇప్పుడు ఏమైనా తీసుకుంటే అది దెబ్బ అవుతుందా? జగన్ అనేవాడు కనుక లేకపోతే రాజకీయ పరమైనటువంటి మార్పు చేర్పులు లేని ఒక సుదీర్ఘ ప్రస్థానం లాగానే సాగిపోయేది ఆంధ్రప్రదేశ్. మీ కాంగ్రెస్కి తెలుగుదేశానికి ఏంటి తేడా? కాంగ్రెస్ పార్టీలో నాయకులు అంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలు. అక్కడ ఇంకొకటి కొత్తోడికి ఛాయిస్ రాదు ఎప్పటికీ. దశాబ్దాల తరబడి అట్లా సాగిపోయింది. అలా సాగిపోయిన టైంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి అనేక మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది. ఇవాళ ఉన్నటువంటి సీనియర్ మోస్టులు అందరూ ఆ రోజున కొత్తోళ్లే కదా.